అండ్ ఎవిలై. ఎవిలై అంటే ఏదో కాదు. నల్లతాడుకి ఒక కొన్నబొమ్మలా ఉంటుంది. మన ఇండియాలో చాలా మంది యూత్ ఈ ఎవిలైని కట్టుకుంటున్నారు. ఇలా ఎందుకంటే మనం రోజు చాలా ప్లేస్ కి వెళ్తాము. చాలా మంది మనల్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం నమ్ముతారంటే వాళ్ళు అలా చూడడం వల్ల చెడు జరుగుతుంది, దిష్టి తగులుతుంది అనుకొని ఈ ఎవిలైని వేసుకుంటారు. ఈ ఎవిలైని వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి హెల్త్ నుండి వెల్త్ వరకు అంతా బాగుంటుంది అని నమ్ముతారు. ఇంగ్లీష్ లో ఎవిలై అని అంటారు. అదే తెలుగులో తాయెత్తు, ఇలా ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. సైంటిఫికల్ గా చూసుకుంటే మనం బయట ఉన్నప్పుడు మనల్ని వేరే వాళ్ళు అదే పనిగా చూస్తూ ఉన్నారు. మీరు దాన్ని పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు హెల్త్ బాగాలేదు, మీ ఇంట్లో ఏదో సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ వేరే కారణాలు ఉండొచ్చు. కానీ మీకు మీ బ్రెయిన్ కి ఒక విషయం గుర్తొస్తుంది. మొన్న బయటికి వెళ్ళినప్పుడు వాడు అలా చూస్తూ ఉండిపోయాడు. వాడు చూడడం వల్ల దిష్టి తగిలి ఇదంతా జరుగుతుంది అనుకుంటారు. దీన్నే సైకలాజికల్ ప్రొజెక్షన్ అంటారు. వేరే వాళ్ళు చూడడం వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఈ ఎవిలైన్ వేసుకున్నా వేసుకోకపోయినా మన తలరాతిలో ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. రాత్రిపూట ఇల్లును తుడకూడదు. మన ఇండియాలో చాలా మంది రాత్రిపూట ఇల్లును తుడిస్తే ఇంటికి దరిద్రం పడుతుందని నమ్ముతారు. ఇంకా మన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ, లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. సైంటిఫికల్ గా దీన్ని హ్యూమన్ సర్కేడియన్ రిథమ్స్ అంటారు. అంటే రాత్రిపూట తిన్న తర్వాత మన బాడీ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది. అలా రెస్ట్ తీసుకోవాలని ఉన్నప్పుడు మన బాడీ ఇళ్ళని తుడవడం ఆర్ క్లీన్ చేయడంపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. పైగా రాత్రిపూట లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తక్కువ లైటింగ్ లో సరిగ్గా క్లీన్ చేయలేము. ఇలా ఇన్ని కారణాల వల్ల రాత్రిపూట ఇల్లుని తుడకూడదని పెద్దవాళ్ళు చెప్పారు. తక్కువ లైటింగ్ అంటే అప్పటి కాలంలో మనకున్న టెక్నాలజీ అయితే ఉండేది కాదు. బల్బ్స్ ఇలాంటివన్నీ ఉండేవి కాదు. అంతేకాని ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇల్లు తుడిస్తే దెయ్యాలు వస్తాయని కాదు. చలికాలంలో ఐస్ క్రీమ్ తినకూడదు. మళ్ళీ చాలా మంది నమ్మే వాటిలో ఇదొకటి. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు లేదా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని నమ్ముతారు. చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుందని, ఇన్ఫెక్షన్స్ వస్తాయని నమ్ముతారు. మన బాడీ టెంపరేచర్ వేడిగా ఉంటుంది, ఐస్ క్రీమ్ టెంపరేచర్ చల్లగా ఉంటుంది. చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల డైజెషన్ కి ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటారు. మన బాడీలో నార్మల్ గా అరౌండ్ 37 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉండాలి. మనం చలికాలంలో ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా మన బాడీ టెంపరేచర్ అలాగే ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా రెస్పిరేటరీ సిస్టంలో ఇష్యూస్ ఉంటే అప్పుడు ఐస్ క్రీమ్ తిన్న వెంటనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చలికాలంలో ఐస్ క్రీమ్ తినకూడదు అనేది జస్ట్ నమ్మకం మాత్రమే. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఈజీగా చలికాలంలో ఐస్ క్రీమ్ తినొచ్చు. పండగల పూట నాన్ వెజ్, చికెన్, మటన్ తినకూడదు. పండగల పూట నాన్ వెజ్ తినకూడదా అంటే తినొచ్చు. కానీ మన ఇండియన్స్, అందులోనూ హిందూస్ ఏం నమ్ముతారంటే పండగ అవుతున్న 3-4 రోజులైనా నాన్ వెజ్ తినకుండా, ఏ ఒక్క జీవిని హింస పెట్టకుండా, చంపకుండా ఉందామని అనుకుంటారు. మన ఇండియాలో ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. దాదాపు మన ఇండియాలో జరిగే ప్రతి ఫెస్టివల్ లైక్ సంక్రాంతి, వినాయక చవితి, ఉగాది ఇలాంటి పండుగలకు నాన్ వెజ్ తినరు. మన భారతదేశంలో ఉండే హిందువులు ఎవరూ కూడా ఇలాంటి పండుగల రోజున ఎప్పుడూ నాన్ వెజ్ తినరు. ఇలాంటి పండుగల రోజున కూరగాయలతో మంచి వంటకాన్ని చేసుకొని తింటారు. మన ఇండియాలో ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం కాబట్టి మన వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. రాబోయే జనరేషన్స్ కూడా ఈ ఆలోచనల్ని కొనసాగించాలి. రాత్రులు కుక్కలు అరిస్తే దెయ్యాలు వస్తాయా? మన ఇంటి దగ్గర గాని, కాలనీలో గాని కుక్కలు రాత్రిపూట నక్కలా అరుస్తాయి. ఆ శబ్దాలు విని చాలా మంది కుక్కలు దెయ్యాలను చూసి అరుస్తున్నాయేమో అని భయపడతారు. కానీ మీరు నమ్మేవన్నీ నిజాలు కావు. కుక్కలు అలా అరవడానికి కారణం రాత్రిపూట లైటింగ్ తక్కువగా ఉంటుంది. కుక్కలకి చిన్న సౌండ్ వచ్చినా, రాత్రిపూట మనుషులు కదలికలు వచ్చినా అలా పెద్ద పెద్దగా అరుస్తాయి. రాత్రిపూట కుక్కల పక్క నుండి కారులు, బైక్లు స్పీడ్గా వెళ్ళినా అవి అలాగే అరుస్తాయి. రాత్రిపూట కుక్కలు ఒంటరిగా ఉంటాయి. అలా ఒంటరిగా ఫీల్ అయ్యి వేరే కుక్కలు వచ్చి తనతో కలుస్తాయేమో అని అలా పెద్ద పెద్దగా అరుస్తాయి. రాత్రిపూట ఎవరైనా దొంగతనంకి వచ్చినప్పుడు కూడా తన ఏరియాలో ఎవరైనా నిద్ర లేవడానికి అలా అరుస్తూ ఉంటాయి. అంతేగాని దెయ్యాలు వస్తాయని, దెయ్యాలు ఉన్నాయని కాదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.